ఏంటసయ్య గారు, ఎన్కౌంటర్ చేస్తున్నారా? చేయండి, నా ఫోన్లో అంతా రికార్డ్ అవుతుంది. అన్యాయంగా ఒక మనిషి ప్రాణం తీయాలని చూస్తున్నారు. ఇదేనా మీరు చేసే డ్యూటీ? ఇప్పుడు మేము అతను ఏం చేశామని? ఏదో వాష్రూమ్కి వెళ్తానంటే ఇక్కడ ఆపాము. దానికే మీరు ఏదో ఊహించుకుంటే ఎలా? పాపా అట్టంతా ఏం లేదు. ఈ ఎస్ఐ నన్ను ఎన్కౌంటర్ చేయడానికే ఇక్కడికి తీసుకొచ్చినాడు. రాత్రి వేళ ఇక్కడ ఆపినప్పుడే అర్థమవుతుంది మీరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో. చూడండి ఎస్ఐ గారు, డిపార్ట్మెంట్లో పోలీసులు చాలా మంది ఉంటారు. కొంతమందిని చూస్తే దేవుళ్ళలా కనిపిస్తారు, ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కాబట్టి, జనం కోసం ప్రాణాలు ఇస్తున్నారు కాబట్టి. మీలాంటి వాళ్ళు ఎప్పటికీ ఇలానే ఉండిపోతారు. మీరు చేసే పాపాలు మీ బిడ్డలకు శాపాలవుతాయి. అంతకు మించి మీరు సాధించేదేమీ లేదు. మర్యాదగా అతన్ని వదిలిపెట్టండి, లేదంటే ఈ వీడియో ఇక్కడి నుంచే లైవ్ టెలికాస్ట్ చేస్తాను. వద్దొద్దు. ఇప్పుడు నీకేం కావాలి? అతన్ని వదిలిపెట్టాలి. కేసు విత్డ్రా చేసుకోకుండా అతన్ని వదిలిపెట్టడం కుదరదు. నేను కేసు విత్డ్రా చేసుకుంటాను. ఎవరైతే యాక్సిడెంట్లో చనిపోయారో అతని చెల్లెల్ని నేను. మీ స్టేషన్ చుట్టూ తిరిగిన దాన్ని, అతన్ని అరెస్ట్ చేయమని చెప్పిన దాన్ని. ఆ రోజు పెట్టిన కేసుని నేను ఈ రోజు విత్డ్రా చేసుకుంటాను. సరే, స్టేషన్కి వచ్చి సంతకం పెట్టండి. ఏయ్, వెళ్ళండి అయ్యా, అతను తీసుకురండి. త్వరగా. అన్నని చంపాడని బాధ లేకుండా దగ్గరుండి మరీ వాణ్ణి కాపాడి తీసుకెళ్తుంది. దీన్ని